ఇన్ని రోజులు ఊకున్నా కానీ అస్సలు ఊకోని ఇప్పుడు ఇక ఖచ్చితంగా నిలదీస్తా. మటన్ కావన్నట, మటన్ 2 కిలోల మటన్ తెమ్మని చెప్పిండు. ఇంకా ఇన్నవా? మీ అన్నకున్ను మీ చెల్లకు 2 కోట్ల లాభం వచ్చిందట. మన దరిద్రం ఏంది కానీ రూపాయి లేకపాయే. నువ్వు సంపాదించే వాళ్ళని అడగవు, 2 లేదు. అయినా నేనేం అడగానే? వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనేమన్నా అడుక్కోనైంది? వాళ్ళిద్దరు పొత్తు కలుపుకున్నారు. ఏ వ్యాపారం చేసినా వాళ్ళే చేసుకుంటున్నారు. నన్ను ఏమన్నా కలుపుకుంటారు వాళ్ళు? నేను వాళ్ళని పట్టుకొని వాళ్ళ కాలు పట్టుకోవాలి ఏంది? మనకు వచ్చే టైంలో మనకు వస్తాయి, మనం సంపాదించే టైంలో మనము సంపాదిద్దాం. వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారో నేను కూడా చూస్తా కదా. నువ్వు సంపాదించినట్టే ఉన్నది, నన్ను సుఖ పెట్టినట్టే ఉన్నది. నువ్వు సంపాదించవు, నన్ను మంచిగా చూసుకోవు. నువ్వు సంపాదించిన రోజు నేను అత్త నా అమ్మగారింటికి నేను పోతా, నా కొడుకుని తీసుకో. నువ్వు ఏమన్నా తావు. అయినా ఇప్పుడు ఎటు పోతున్నావే నువ్వు? ఎటు పోతున్నావు అని అడుగుతున్నావు? నాన్నగారింటికి నేను పోతాన్నా. స్కూల్లో నా కొడుకున్నాడు, తీసుకొని నేను పోతా. మీ అన్న ఉన్న మీ చెల్లె సంపాదించే ప్రతి పైసలా నీకు పాలుండి సమానం